అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో బోలెడు జంతువులు ఉండేవి. అడవికి రాజు సింహం, సింహం మంత్రి ఏమో ఏనుగు. సింహం ఏనుగులు కలిసిమెలిసి ఉండేవి. అడవిలోని క్రూర జంతువులు తమ ఆకలి తీర్చుకోవడానికి తప్ప అనవసరంగా వేటాడి జంతువులను చంపకూడదని సింహం ఏనుగులు అడవిలో తీర్మానం చేస్తాయి. దీనివల్ల అడవిలోని మిగతా జంతువులు సంతోషంగా ఉన్నా ఇది ఒక నక్కకు మాత్రం నచ్చదు. ఎన్నాళ్ళు తన ఇష్టం వచ్చినట్లు చిన్న చిన్న జంతువులను చంపిన నక్కకు ఈ నియమాలు నిబంధనలు నచ్చలేదు. నాకు నచ్చినట్టు నన్ను బ్రతకనీయకుండా అనవసరమైన ఈ నియమాలు ఎందుకు? సాధు జంతువులు ఉన్నదే క్రూర జంతువుల చేతిలో చావడానికి. కానీ ఇలా జరగకుండా కొత్త కొత్త నియమాలు పెడుతున్నది మంత్రి అయిన ఆ ఏనుగే. ఈ సింహం ఏనుగులు కలిసి ఉన్నంతకాలం నాకు కష్టమే. కాబట్టి ముందు వాటి స్నేహం చెడగొట్టానంటే నా పని సులువు అవుతుంది అని అనుకుంటుంది నక్క. వెంటనే నక్క సింహం వద్దకు వెళ్ళి, మృగరాజా, మీరేమో మీ మంచితనంతో ఏనుగుని మంత్రిగా పెట్టుకొని ఏనుగు సలహాలు పాటిస్తున్నారు. ఆ ఏనుగు మాత్రం పేరుకే సింహం రాజు, కానీ పెత్తనమంతా నాదే. ఆ సింహానికి ఈ అడవిని పాలించేంత తెలివితేటలు లేవు. కొద్ది రోజుల్లోనే సింహాన్ని చంపేసి నేనే ఈ అడవికి రాజునవుతాను అని అంటోంది మహారాజా. నాకు మీరంటే ఎంతో గౌరవం. అందుకే మీకు ఈ విషయం తెలిపి జాగ్రత్త పడమని చెబుదామని వచ్చాను అని అంటుంది నక్క. నక్క మాటలు వినగానే ఏనుగు ఎంతో మంచిదనుకొని స్నేహం చేసి మంత్రిగా పెట్టుకున్నాను. ఇంత నమ్మిన నాకే ద్రోహం చేయాలనుకుంటుందా? నన్ను చంపి ఆ ఏనుగు రాజవుతుందా? ఆ అవకాశం లేకుండా నేనే ముందు ఆ ఏనుగుని చంపేస్తాను అని కోపంతో ఊగిపోతుంది సింహం. నక్క అక్కడి నుండి మెల్లిగా ఏనుగు వద్దకు వచ్చి, మంత్రివర్య, మీ అంత తెలివైన వారిని, మీ అంత మంచివారిని నేను ఇప్పటి వరకు చూడలేదంటే నమ్మండి. మీకింత బలం ఉండి కూడా సింహం వద్ద మంత్రిగా పనిచేస్తుంటే ఆ సింహం మాత్రం తన బుద్ధి చూపిస్తూ, నా బలం ముందు ఆ ఏనుగు బలం ఏ పాటిది? ఏదో పాపమని మంత్రిగా నియమిస్తే సాధు జంతువులపై పక్షపాతం వహించి నాకే సలహాలు సూచనలు చెబుతుందా? ఆ ఏనుగుని చంపేసి ఈ అడవినంతా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతాను అని అంటోంది సింహం. మీరంటే నాకెంతో గౌరవం, మర్యాద. అందుకే ఈ మాటలు మీకు చెబుతున్నాను అని ఏనుగుతో అంటుంది నక్క. స్నేహం ముసుగులో దాక్కొని నన్నే చంపాలని అనుకుంటుందా ఆ సింహం? ఆ సింహానికి నేనే బుద్ధి చెబుతాను అని కోపంగా ఏనుగు సింహం స్థావరం వైపు వెళ్తుంది. అమ్మయ్య, ఇద్దరి మధ్య తగువ పెట్టాను. సింహం ఏనుగుల మధ్య గొడవ జరిగి రెండు కొట్టుకొని చచ్చిపోతాయి. ఆ తరువాత ఇంక నన్ను ఆపేవాళ్లే ఉండరు అని సంతోషపడుతుంది నక్క. మరోవైపు సింహం ఏనుగు రెండూ ఎదురుపడతాయి. కానీ నక్క ఊహించినట్టుగా గొడవ పడకుండా నక్క చెప్పినదంతా ఒకదానికి మరొకటి వివరిస్తాయి. అప్పుడు సింహం ఏనుగులకు తమను చంపడం కోసం నక్క పన్నిన కుట్ర అర్థమవుతుంది. ఇలాంటి దుష్టులను బ్రతకనివ్వకూడదని నక్కను చంపేస్తాయి. సింహం ఏనుగులు ఎప్పటికీ స్నేహంగా ఉంటాయి. అందుకే ఎప్పుడూ మనం ఇతరుల చెప్పుడు మాటలు విని మోసపోకుండా దానిలోని నిజానిజాలు ఏంటో తెలుసుకోవాలి.